జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల గాయమవడంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ కీలక విషయాలను వెల్లడించింది. ఎన్టీఆర్ భుజం గాయం త్వరగా సంపూర్ణంగా నయం కావడానికి శస్త్రచికిత్స అవసరమని నిపుణులైన వైద్యుల బృందం నిర్ణయించింది. ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉందన్న వార్తతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే తారక్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 2 నుండి 3 నెలల సమయం పట్టేలా ఉందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. దీంతో డ్రాగన్ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది జూన్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కు గాయమవడం వల్ల షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. తారక్ కోలుకునేలోపు ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ తప్ప మిగతా పార్ట్ కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాడట. కాబట్టి డ్రాగన్ డిలే అవడం లేదని టాక్ వినిపిస్తోంది. మరి నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.